ఈ సీతను పెళ్ళాడి ఆ యొక్క జనకరాజు శుభలేఖ పంపని ఆ జనకరాజు మన మహంకారం మనకించి ఇప్పుడే శివదర్శి విడిచిపోయేది కనుక శాపము ఎక్కుబట్టి విజయవాడలో వారికి చదచీతన ప్రాకటముగా పిల్లి పెదల వెలసు పేదముచో కొండ ఎది చూతర కండమిది ఈ యొక్క కనసును ఎవరు విడిచినా వారికి నా సీతలు ఇచ్చేవాడు. ఇది ఒక జనగల భాగ్యం. ఎవరైనా ఆసక్తి కాల వీరులు లేకపోతే వారికి ఇచ్చేవాడు. ఇప్పుడే ఈ శివదాసును విరిచి సీతను పెళ్ళాడి ఈ జనకరాజు మధాంకారం అడిగించారు. ఏమిరా అప్పటి నుండి నేను ఏ పని చేసినా తమ్ముతున్నావు? జీతం నా దగ్గర చూసుకుంటున్నావు, పని ఎక్కడ చేస్తున్నావు అవి వచ్చేస్తాయి. కానీ నేను బలాఢ్యుడను, నాకంటే బలాఢ్యుడు ఎవరున్నారు? ఇప్పుడే ఈ శివదాసు విరిచాలని చూడు. నమ శివాయ నమ శివాయ ఏమిటి ఈ శివధనసు ఇంత బరువుగా ఉన్నదేంటి? అయినా మరలా ఒకసారి ప్రయత్నించి చూసేదిగా. నమ శివాయ నమ శివాయ శంకరా పాప భయంకర, ఏమిటి ఇంత బరువుగా ఉన్నదే? అబ్బాయి ధనసు ఎంత బడి శంకరా పాప భయంకర, ఏమిటి ఇంత బరువుగా ఉన్నది? ఎంత లేవనెత్తినా గాని రథ కూడా కదలకున్నది కదా. ఇక్కడ ఉన్నదో అవమానం జరుగుతున్నది కదా. ఈ ధనసు వంగదు నేనేమి చేతురా నా తరముగా Thank you.
శరశరము జ్యోతిష్యము పనియు చెప్పిది ఏమిటి సురగరుడో గంధర్వ కిన్నెర కింపురుషులను కూడా చరణం ఉంచినటువంటి వాడను దేవాల దేవతలను గడగడ గడగడ వాడించినటువంటి వాడను ఈ శివదర్శి విరువక ఈ సభవారిలో నాకు అవమానం జరుగుతున్నదే ఇక్కడ ఉన్నచో ఇంకా అవమానపడదని ఇప్పుడే నేను లంకకు చేరను నీ తొమ్మిది మంచిది కాదు లేకపోతే లేదు నే వచ్చిన పని వ్యర్థమ్మాయను నేను పోతున్నాను తేరా ఈ యొక్క ధనుసును గురించి సీతను పండుగ మీ యొక్క శిరసాల వచ్చి ఈ ధనస్సును రెండుగా చీల్చేశారు. గోపరాలను గొప్ప పెట్టుచుండగా ప్రకారముగా ఈ విల్లును రెండుగా చేసేదని ఈ విల్లును రెండుగా చేసేదని
తమ యాజ్ఞ చేత ఈ విల్లును రెండుగా భావించింది. చల్లగా దండవాడు ఇక్కడ చూడాలి. ఇది ఒక శ్రీరామచంద్రుడు ఆ యొక్క ధనుసును విషయమన్నారు. మీరు ఇప్పుడు అయోధ్యకు పోయి ఆ యొక్క దశరథ కుటుంబ సభ్యులను వారిని తీసుకోవాలి. సీతను భావం చేసి అదే విధంగా వచ్చేటప్పుడు మన ఊరు పురోహితులను వారిని కూడా తీసుకురా భద్రము చేసి పంపిస్తారు. రేపు సాయంత్రము 8 గంటల వరకు సీతా శ్రీరామ కళ్యాణం జరగబడుతుంది. తామెల్లరూ వచ్చేసి మంగళహారతులతో కట్న కాంతలతో చక్కగా వచ్చి సీతా శ్రీరామ కళ్యాణం తిలకించగలని మా యొక్క మనవి. ఇంతటితో సమాప్తం.